నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ తోటి సోదరుడు గురించి నువ్వు దువా చేస్తే మధ్యలో ఒక దూత ఉంటాడు. నీ దువాన్ని సోదరుడు గురించి స్వీకరించబడితో లేదో కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి దూత ఏమంటాడంటే, అల్లా ముందుకు ఈయనకి ఆ దువాని స్వీకరింపజేయి, ఈయనకి ప్రసాదించు అని చెప్పి ఏం చేస్తా ఉంటాడు. మనం ఏం చేస్తాం, పొద్దాకులు నా వ్యాపారమే బాగుండాలి, నా పిల్లగాడు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇదిగో నేనే మంచి పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, నాకే అన్ని కారు కావాలి, పక్కోడు గురించి ఎప్పుడు కూడా దువా చేయడం. అస్తగ్ఫిరుల్లాహ్. ఉండరు కొంచెం, అందరి గురించి చెప్పడం లేదు. తోటి సోదరుల గురించి నువ్వు ఎప్పుడైతే దువా చేయటం మొదలు పెట్టావో ఆ ప్రేమలు పెరుగుతాయి, ఆ విశ్వాస స్థాయి పెరుగుతుంది. తద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నువ్వు దగ్గర అవుతావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కోసం తాను సిద్ధపరిచినటువంటి స్వర్గాన్ని ఆతిథ్యంగా ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి సోదరులారా, నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఓ అల్లాహ్, ఏదైతే ఈరోజు మేము ప్రపంచ జీవితంలో మా కోసం కోరుకుంటున్నామో మా విశ్వాస సోదరుల కోసం కూడా కోరుకున్నటువంటి మంచి బుద్ధిని, త్యాగాన్ని, ధైర్యాన్ని, మంచి మనసును వల్ల మాకు ప్రసాదించు.